ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే, కోపంలో ముఖ్యమంత్రి. ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియోను సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డి, నేను ఇద్దరము సమానమే, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్లు సీఎం మాట్లాడుతున్నారు. ఓడిపోయిన వారు అధికారంలో ఉన్న రివ్యూ చేయాలి, సీఎం ఎలా చెప్తారు అంటూ పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. మా ఆత్మగౌరవం తగ్గిస్తే మీ ఆత్మగౌరవం కూడా తగ్గిస్తామంటూ హెచ్చరించారు. ఆర్మూర్లో ఓడిన అభ్యర్థి వినయ్ రెడ్డి అధికారులు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ప్రజాస్వామ్య వినయ్ రెడ్డి రాజకీయం చేయాలి, లేకుంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని ఎమ్మెల్యే వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.